మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పిల్లర్ కుంగిపోయింది, ఒక పిల్లరే కుంగిపోయింది. అసలు మేడిగడ్డ బ్యారేజే ఈజ్ ద హార్ట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని వాళ్లే అనేక సందర్భాలు చెప్పింది. వాళ్లే కట్టిండ్రు, వాళ్లే జేబులు నింపుకున్నారు. నీళ్ళు ఎవరికైతే రాలేదు, కానీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది. దాని గురించి కూడా ఆయన విమర్శిస్తున్నాడు. సిగ్గుపడాలి, తెలంగాణ ప్రజలకి, రైతులకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టుకి తీసుకున్న అప్పులు ఎప్పటికీ తెలంగాణ ప్రజలపై భారం పడుతున్నాయి. అదేవిధంగా వాళ్ళు అంటే ఆయన చెప్పిన అనేక విషయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. పాలమూరు రంగారెడ్డికి 27,500 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే ఒక్కెకరం కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలేదు. అనుమతులు ఏమీ రాలేదు, వాటర్ అలొకేషన్ రాలేదు. సీతారాం సాగర్ ప్రాజెక్టుకి 8,000 కోట్లు ఖర్చు పెడితే ఒక్కెకరం ఆయకట్టు కూడా రాలేదు. వాటర్ అలొకేషన్ ఏ అప్రూవల్ కాలేదు. మేము దానికి ముందుకు తీసుకుపోయి ఇప్పుడు దానికి ఫైనల్ వాటర్ అలొకేషను టీఏసీ అప్రూవల్ మేము తీసుకొచ్చే చివరి దశలో ఉంటే మేం చేసినాం అంటున్నాడు ఆయన. ఇప్పుడు సమ్మక్క సారక్క బ్యారేజు కట్టిండు, కానీ దానికి కనీసం ఆయకట్టు కూడా ఐడెంటిఫై చేయలేవాడు. ఛత్తీస్గఢ్ నుంచి ఎన్ఓసీ తెచ్చుకోలే. అవి కూడా మా హయాంలోనే జరుగుతున్న విషయం కూడా నేను మనకి చేస్తున్నాను. ఇరిగేషన్ శాఖ వారి హయాంలో వారు ప్రాజెక్టు కట్టింది నీళ్ల కోసం కాదు, వారి